హైదరాబాద్ లో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. సెలబ్రిటీలు వ్యాపారవేత్తలే టార్గెట్ గా మోసాలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫోర్జరీ సంతకాలు చేసి మోసాలు చేసినట్లుగా గుర్తించారు. పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్తకు బురిడి కొట్టించారు. వ్యాపారంలో షేర్ అంటూ చోప్రాని మోసం చేశారు. బాధితురాలు శ్రీజారెడ్డి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసు నమోదైంది. కాంతి దత్ బాధితుల్లో హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పారెడ్డి ఉన్నారు. సుమారు 100 కోట్లకు పైగా మోసం చేసినట్లు విచారణలో తేలింది. సిసిఎస్ లో సైతం కాంతి దత్ పై కేసు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. హైదరాబాద్ లో మరొక ఘరానా మోసం అయితే వెలుగు చూసింది. ముఖ్యంగా సెలబ్రిటీలు వ్యాపారవేత్తలే లక్ష్యంగా అయితే తృతీయ జ్యువెలర్ అధినేత కాంతి దత్ మీద జూబ్లీస్ పిఎస్ అయితే కేసు అయితే నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు సంబంధించి పోలీసులు పూర్తి విచారణ చేపట్టిన సమయంలో కూడా ఏదైతే కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా పోలీసులు ఏదైతే ఈ ఫోర్జరీ సంతకాలు చేసి మోసం చేసినట్లు కూడా ఇప్పటికే పోలీసు అయితే గుర్తించడం జరిగింది. పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ కూడా శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్తను కూడా ఇతను బురిడి కొట్టించడంతో ఇతనిపై కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా ఈ వ్యాపారంలో షేర్ ఇస్తారంటూ కూడా పరిణితి చోప్రా కూడా టోకర్ అయితే చేశాడు. అలాగే శ్రీజారెడ్డి ఫిర్యాదుతో ఏదైతే నమోదైన కేసులో కాంతి దత్ అయితే ప్రస్తుతం జూబ్లీస్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా కాంతి దత్ బాధితుల్లో హీరోయిన్ సమంత, కీర్తి సురేష్, అలాగే డిజైనర్ శిల్పారెడ్డి కూడా ఉన్నట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. సుమారు 100 కోట్లకు పైగా ఏదైతే మోసాలు జరిగినట్లు కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా సిసిఎస్ లో సైతం కూడా కాంతి దత్ మీద ఏదైతే కేసులు అయితే నమోదైనాయి. ముఖ్యంగా ఈ కేసులో అంటే కాంతి దత్ సంబంధించి బాధ్యతలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇతను సుమారు 100 కోట్ల వరకు కూడా మోసాలు అయితే పాల్పడ్డాడు. ముఖ్యంగా ఇటు షేర్లు ఇస్తానంటూ అలాగే ఫోర్జరీ సంతకాలంటూ కూడా ఇలా చాలా కేసుల్లో అంటే దీనికి సంబంధించి చాలా మటుకు ఫ్రాడ్ చేయడంతో కూడా ఇతనికి సంబంధించిన బాధితుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం శ్రీజారెడ్డి ఏదైతే ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇతనైతే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత దీనిపై ఇంకా చాలా మంది తనపై కంప్లైంట్ చేసే అవకాశం అయితే ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.